అంబటి రాంబాబు గారు మాట్లాడిన విషయాలు అవ్వచ్చు, లేదా కృష్ణారాయణ గారు మాట్లాడిన మాటలు అవ్వచ్చు, ఏనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాస్త టైం ఉందేమో ఏదైతే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి అనుకున్న పరిస్థితుల్లో అది కూడా మాకు అవసరం లేదు, మాకు అత్యంత త్వరగా కావాలి అన్న విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ యొక్క మాటలు ఉంటున్నాయి. ఎందుకంటే ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు ఎలాగైతే జైలు అంటే పరిపాలన లోపాల వల్ల లేకపోతే పరిపాలన లో జరిగిన అవకతవకలు ఉన్నాయి అని చెప్పని ఆ రోజు ఏమీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే అరెస్ట్ చేశారో అలాంటి అంశాలు కనుక ఈ గత 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, అలానే అంబటి రాంబాబు అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అతి త్వరలోనే జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎన్ని సినిమా అర్థమైంది కాబట్టి జరగబోయేది ఏంటో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుందని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టే వాళ్ళు ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, లేదా అంబటి రాంబాబు అవ్వచ్చు, వాళ్ళ నోటికి ఏదొస్తే అది ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రేపో మాపో వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో ఉంటారని చెప్పని వాళ్ళకి అర్థమైంది కాబట్టి. ఇంకొకటి పీడిఎఫ్ రైట్స్ విషయంగా 1000 కోట్లు సంపాదించడానికి అధికారంలోకి వచ్చి అన్నాళ్ళైందండి. అసలు బుద్ధి జ్ఞానం ఉండాలిగా కొంచెం మాట్లాడే వాళ్ళకి, అలాగే వాటిని సమర్థించిన వాళ్ళకి కూడా ఉండాలి కదా. పీడిఎఫ్ రైట్స్ పట్టుకున్నామన్నా లేదా ఇంకోటన్నా సరే మనం బయటకు వచ్చే వార్తలు వేరు, అక్కడ జరిగే పేపర్ రూపాన ఉన్న అంశాలు వేరు, పేపర్ రూపాన అంశాలు వేరు. ఏది డైరెక్ట్ గా ఉన్న వ్యక్తులు లేరు అక్కడ. అంటే డైరెక్ట్ గా పట్టుకోవాలి అని చెప్పిన వ్యక్తులు ఎవరైతే పేర్లు చెప్తున్నారో వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా లేరు అక్కడ. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద, వాళ్ళ కుటుంబాలకి అనుబంధంగా ఉన్న పేర్ల మీద ఉన్నాయి. వాటి మీద విచారణ జరుగుతున్నాయి. వాటి ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడతారు, దాంట్లో అయితే తేడా లేదు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని 1000 కోట్లు సంపాదిస్తున్నారన్న మాట ఎలా సమర్థిస్తారు? నేను ఎవరైనా అంటారండి. ఈ రోజు అసలు ఆల్రెడీ అభియోగాలు మోపుతున్న జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 11 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు కూడా ఈ రోజు డిబేట్లు పెట్టుకొని మరి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే 3,000 సార్లు పైచిలకే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి, ఆ వాయిదాలు అటెండ్ అవ్వకుండా ఉన్న పరిస్థితి ఉన్న వ్యక్తుల గురించి ఈ రోజు మనం డిబేట్లు పెట్టుకొని మరి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి సంస్కరణ జరుగుతున్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, రైతులకి వాళ్ళ పంటకి వెంటనే ఎలాగ డబ్బులు పడుతున్నాయి, మాట్లాడే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఉండండి. అసలు నాదెండ్ల గారి గురించి ఆయన ఏం మాట్లాడారు మీరు వినండి ఒకసారి, ప్లే చేయండి అమ్మా. అది అంబటి గారు నాదెండ్ల గురించి మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను. నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట కామాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారి క్యాబినెట్లో ఉన్నాడు. పాపం బిక్మని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు. పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లి గుడి ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా వాళ్ళు బిక్మని చూస్తున్నారు. ఈయనేమో ఉపన్యాసం చదువుతున్నాడు.